నేను పచ్చి కొబ్బరి ముట్టిలు చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. పచ్చి కొబ్బరి తురుమండి, తగినంత శనగపిండి, తగినంత డీప్ ఫ్రైకి ఆయిల్ అండి, 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అండి, తగినంత సాల్ట్, ధనియాల పొడి, తగినంత కారము, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా అండి. ఇంగ్రీడియంట్స్ చూసాం, స్టార్ట్ చేద్దామా? మరి చేద్దాం. ఏం చేయాలి? ముందుగా ఫస్ట్ పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుంటానండి. ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కాలి కాబట్టి ఇందులో ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటున్నాను. దీంట్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఓకే. ఒక 2-3 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుంటాను. ఇప్పుడు వరిపిండి వేసుకుంటున్నాను, 1 టీ స్పూన్. ఎందుకంటే ఇది క్రంచీగా ఉండాలి, క్రిస్పీగా ఉండాలి కాబట్టి వరిపిండి వేసుకుంటున్నాను. తగినంత కారం వేసుకుంటాను. ధనియాల పొడి అండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్. వీటిని అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. దీనికి వాటర్ కూడా ఏం అవసరం లేదండి, ఎందుకంటే దీంట్లోనే పచ్చి ఉంటుంది కాబట్టి మనకు వాటర్ అవసరం లేదు. వాటర్ అంతా ఇంక్లూడ్ అయ్యింది. అవునండి. సో ఇంకా అండి చెప్పండి, మీకు షాపింగ్ అంటే ఇష్టమా? ఏవి ఎక్కువ కొంటూ ఉంటారు మీరు? నేను 1 గ్రామ్ గోల్డ్ చాలా వేసుకుంటానండి. చాలా ఇష్టపడుతున్నాను. ఎక్కువ మటుకు బెంగ్ బజార్ వెళ్తూనే ఉంటాను. వెళ్ళేసి ఇక్కడ బాగా ఐటమ్స్ బాగుంటాయో కొత్త వెరైటీస్ ఎక్కువ తీసుకుంటుంటాను. శారీస్ ప్లస్ 1 గ్రామ్ గోల్డ్ బాగా తీసుకుంటాను. ఎంత ఖర్చు చేస్తుంటారు సారీస్ పైన 1 గ్రామ్ గోల్డ్? మా హస్బెండ్ అయితే బాగా ఇప్పిస్తాడు. ఏం టెన్షన్ లేదు, హ్యాపీగా. మా హస్బెండ్ సెలక్షన్ ఏనండి, ఏదైనా నాకు బాగా చేస్తాడు. మా హస్బెండ్ కూడా సెలక్షన్. సారీస్ కూడా సెలెక్ట్ చేస్తారా మీకోసం? అవునండి. జ్యువెలరీ కూడా సెలెక్ట్ చేస్తారు. నైస్ హస్బెండ్. ఇప్పుడు అక్కడ మా ఆడియన్స్ లో ఎవరైతే మా ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళ హస్బెండ్స్ ఎవరైతే కొనివ్వట్లేదో ఇప్పుడు వాళ్ళందరికి ఇప్పుడు చూసిన తర్వాత ఎక్కువ మటుకు నా మ్యారేజ్ అయిన నుంచి మా హస్బెండ్ ఎక్కువ సెలక్షన్. ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ ఇద్దరం వెళ్ళి నేను సెలక్షన్ చేసుకుని వస్తామని. ఇలా ముద్ద వేసుకున్న తర్వాత ఇప్పుడు ముట్టిలా చేసుకుందామండి. ఎప్పుడు వెళ్తారండి మీరు మీ హస్బెండ్ కలిసి షాపింగ్ కి? ఎక్కువ మటుకు మ్యారేజ్ డేకు, బర్త్డేకు, దసరా వచ్చిందంటే అలా చాలా తీసుకెళ్తానండి. వెళ్ళినప్పుడే ఒక 7-8 తీసేసుకుంటానండి నేనైతే. 1-2 కాకుండా బాగుంటే తీసేసుకుంటాం. సరే, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు కదా అమ్మాయిలు షాపింగ్ అంటే భయపడిపోతారు. అవును, ఎక్కువ బిల్ అయిపోతుందని చెప్పేసి బిల్ ఒకటి తిరగడం ఒకటి, 2 బిల్ ఒకటే కాదు. అరే ఎంతసేపు తిరగాలి వీళ్ళ సోది, ఇక్కడికి అక్కడ తిప్పుతూనే ఉంటారని చాలా మంది. కానీ మా హస్బెండ్ అయితే వస్తాడు, చాలా మంచిగా చేస్తాడండి. సో ఓకే, మొత్తానికి మనం కలిపెట్టుకున్న పిండితో ముట్టిలని తయారు చేస్తారు. అండ్ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు. ఇంకా ఫ్రై చేసేయడమే ఆలస్యం అండి. కాదండి, మీ హస్బెండ్ మీకు సారీస్ జ్యువెలరీ అన్ని సెలెక్ట్ చేస్తారు కదా, మీరు కూడా సెలెక్ట్ చేస్తారా మీ హస్బెండ్ కి? డ్రెస్సెస్ కదండి, జెంట్స్ ఉండేదైతే డ్రెస్సెస్. కలర్ కాంబినేషన్స్ అనుకోండి, ఏమైనా సరే సెలెక్ట్ చేస్తారా? చేస్తాను. ఇది తీసుకోండి బాగుంది, అది తీసుకోండి బాగుందని. మా వారు ఎక్కువ మటుకు లైట్ కలర్స్ ఇష్టపడతాడు, ఎక్కువ మటుకు అవే తీసుకుంటాను. ఇప్పుడు ఆయిల్లో వేపుకుందామండి. ఇప్పుడు డీప్ ఫ్రైగా. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, పీల్చుకోదండి. ఎందుకంటే ఇది ఆయిల్ క్వాంటిటీ కాబట్టి ఇది పచ్చి కొబ్బరి అనేది. సో మీరు ఎక్కువ వంటలు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు మీ ఇంట్లో? మా నాన్నమ్మ నుంచేనండి. అవునా? అమ్మ దగ్గర నుంచి కదా అందరూ ఎవరైనా సరే మీరు వంటల దగ్గర నుంచి? మా అమ్మ ఏంటంటే ఎక్కువ మటుకు పొలాలకు అలా వెళ్ళేదండి. ఎక్కువ మటుకు మా నాన్నమ్మ నేను ఎక్కువ టచ్ అండి మేమిద్దరం ఇంట్లో అయితే. ఉన్నారా అండి నాన్నమ్మ? ఇంకా ఇప్పుడు లేరండి. లేరా? ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యారు? ఇప్పుడు 8-10 ఇయర్స్ అవుతుందండి. పెళ్లికి ముందేనా? అవునండి.
మా నాన్నమ్మ చనిపోయినాక 3 monthsకి నా మ్యారేజ్ అయిందండి. సో మిస్ అవుతున్నారా నానమ్మని? చాలా గుర్తుకు చేసుకుంటానండి ప్రతి విషయంలో. అప్పుడు ఏదో నెగ్లెక్ట్ చేసేవాళ్ళం అండి ఏ పనైనా, కానీ ఆ, ప్రతి అందరూ విషయంలో మన దగ్గర లేనప్పుడే విలువ తెలుస్తుంది అవునండి. అంటే అది ఏ విషయంలో అయినా, మనుషుల విషయంలో అయినా, వస్తువు ఏదైనా సరే లేనప్పుడే తెలుస్తాయి అంటారు. అవునండి చాలా నేర్పించిందండి మా నాన్నమ్మ నాకైతే. అవునా? సో అండ్ మీ హస్బెండ్ కి వచ్చా వంటలు? వచ్చండి, మామూలుగా వచ్చు. మామూలుగా వచ్చా? మామూలుగా అంటే ఏంటి? ఏమొచ్చు మామూలుగా అంటే? ఎగ్ కర్రీ, పప్పు, టమాటా పప్పు బాగా చేస్తానండి. బేసిక్ ఐటమ్స్ అన్ని వచ్చాయి అన్నమాట. చేసి పెడతారా ఎప్పుడన్నా మీకోసం? చేస్తానండి. మీకోసం ఎలాగో షాపింగ్ సెలెక్షన్ అన్ని చేస్తున్నారు, ఇంక వంటలు ఒకటే. ఎంతసేపు పడుతుంది ఫ్రై అవ్వడానికి? ఇది తొందరగా అవుతుందండి, కదా? ఇంకా 2-3 Almost minutes brown లో colour వచ్చేసింది ఇప్పుడు. మనం కలుపుకోవడమే లేట్ అండి, అన్ని మ్హూ. ఫ్రై అవ్వడం తొందరగా ఈజీ అయిపోతుందండి. సో కరెక్ట్ పిండి అంతా కలిపి పెట్టేసుకుంటే అయిపోతుంది. తొందరగా అయిపోయాయండి. ఇప్పుడు Okay. బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు నేను వేరే ప్లేట్లోకి తీసేసుకుంటాను. సో సర్వింగ్ ప్లేట్ అది తీసేసుకుందాం. సో రకరకాల వంటలే నేర్చుకోకుండా ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు నానమ్మ దగ్గర నుంచి? అదే అల్లికలు చాలా నేర్పించిందండి మా నాన్నమ్మ అయితే. ఉలన్స్ వెళ్తాను నేను, స్వెటర్స్ కానీ, డోర్ అవి తోరణాలు ఓకే అవి వెళ్తుంటాను. ఇదిగోండి వేడి వేడి కొబ్బరి ముట్టీలు రెడీ అండి. సో చూస్తున్నారు కదండి, వేడి వేడిగా కొబ్బరి ముట్టలు రెడీగా ఉన్నాయి. అండ్ నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను టేస్ట్ చేయడానికి. మరి టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉన్నాయి. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దామా? పచ్చి కొబ్బరి ముట్టీలు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము, శనగపిండి, బియ్యం పిండి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, గరం మసాలా, ఉప్పు, నూనె. పచ్చి కొబ్బరి ముట్టీలు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని కొబ్బరి తురుము, అందులో శనగపిండి, బియ్యం పిండి, కారం, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు వీటన్నిటిని కలిపి చపాతీ ముద్దలాగా చేసుకుని చిన్న చిన్న ముట్టీలుగా చేసుకోవాలి. తర్వాత చేసుకున్న ముట్టీలను వేడెక్కి నూనెలో వేసి కాల్చుకోవాలి. తర్వాత వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, పచ్చి కొబ్బరి ముట్టీలు రెడీ.